ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 34వ అధ్యాయం 7వ వచనం. ప్రభువునకు భయపడి వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును, సకల ఆపదల నుండి వారిని కాపాడును. ప్రభువు ఎంత ఉత్తముడో అని రుచి చూసి తెలుసుకొనుడు. ఆయనను శరణవేడు వారు ధన్యులు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, ఈ దినమంతా నీ కృపలో నన్ను నడిపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. నా అడుగులు నీవే నడిపించినావు, నా దారి తార్చినావు. నన్ను కాపాడిన నీ దూతల శిబిరానికి నీకు మహిమ కలుగునుగాక. యేసయ్యా, నా చుట్టూ ఏ విధమైన అపాయాలు ఉన్నా నీవే మాకు బలము, నీ దూతలు మా రక్షకులు. అయ్యా, మా మనస్సుకు విశ్రాంతిని నీవు అనుగ్రహించుము. ఈరోజు నిద్రలో మాకు గాఢమైన విశ్రాంతిని కలుగచేయుము. ఏ అపాయమును మా ఇంటిపై సమీపింప చేయకుము ప్రభువా. అయ్యా, మీ శరణు వేడి వచ్చిన వారెంత ధన్యులో, ఆ ధన్యతలో మేము ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ రాత్రి మా ఇంటిని, మా కుటుంబాన్ని, మా హృదయాన్ని నీ పవిత్ర హస్తాలలో ఉంచుతున్నాను. రేపటి దినము మీ కృపతో ప్రారంభమవ్వాలని ఆశిస్తూ మీ చేతిలో విశ్వాసముతో విశ్రాంతి పొందుచున్నాను. ఈ చిన్ని ప్రార్థనను మీ పాదాల క్రింద చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you.